చట్టపరంగా బీసీలకు అందాల్సిన వాటాల కోసం ఆగస్టు 6, 7వ తేదీలలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలంగాణ బీసీ ప్రజా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు నాయని భరత్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 డిమాండ్లతో బీసీల హక్కుల కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్షా శిబిరాన్ని ప్రారంభించి మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు సబ్ ప్లాన్ కోటా, విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఆశయాలను, జ్యోతిరావు పూలే ఆశయాలను, ఏబీసీ మేమెంతో మాకంతా, మేమెంతో మేమెంతో బీసీల ఐక్యత, బీసీల ఐక్యత విజయవంతం చేద్దాం. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని రజిత గారిని నియమిస్తాను. ఈ దేశంలో, రాష్ట్రంలో బీసీలు పడుతున్నటువంటి బాధలు, బీసీలకు ఉన్నటువంటి సమస్యలు మీకు తెలియంది కాదు. గత కొన్ని ఏళ్ల బట్టి కూడా సీనియర్ నాయకులు ఆర్ కృష్ణ గాని, జాతుల శ్రీనివాస్ అన్న గాని ఎన్నో ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. అంటే గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి పోయినా కూడా ఇంతవరకు బీసీల సమస్యలు అసలు పోతలు. తెలంగాణ బీసీ ప్రజా సంఘం పలు డిమాండ్లతోని ఢిల్లీ వేదిక మీద జంతర్ మంతర్ వద్ద మా దీక్ష శిబిరం స్టార్ట్ చేస్తా ఉన్నాము. ప్రధానంగా చట్టసభలో బీసీల వాటా సాధన కావాలని చెప్పి మా ఏకైక డిమాండ్. రెండో డిమాండ్, మహిళా రిజర్వేషన్లో ఓబీసీ మహిళలకు సబ్ కోటా సాధన కావాలి. ఇలా మహిళా బిల్లు పెట్టిళ్ళు, మళ్ళా అగ్రవర్ణాలే దీన్ని ఆధిపత్యం చెలాయిస్తారు. ఇలా మళ్ళా బీసీ మహిళలను అణగదొక్కుతున్నారు. మళ్ళా వాళ్ళు రాజకీయంగా అన్ని రకాల వెనుకబడిపోతారు. కాబట్టి ఇది ప్రధాన డిమాండ్. కేంద్ర ప్రభుత్వ కేబినెట్ లో బీసీ మంత్రిత్వ శాఖ కావాలి. 100 శాఖలే ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ లో శాఖలు పెట్టిళ్ళు. 60% పై చేరుకున్నటువంటి బీసీలకు మంత్రి పదవులు. కాబట్టి ఒకసారి దృష్టి సాధించి కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్ లో బీసీ మంత్రిత్వ శాఖ కావాలని చెప్పి మా ప్రధాన డిమాండ్ కూడా. ఇలా బీసీ ఉద్యోగుల్లో ప్రమోషన్లు, రిజర్వేషన్లు కావాలి. ఇలా ట్రాన్స్ఫర్లు ఇస్తారు, ప్రమోషన్లు ఇస్తారు, మళ్ళీ బీసీలు అక్కడనే ఉంటారు. మళ్ళీ అగ్రవర్ణ నాయకులు, లీడర్లు కాబట్టిగా, మంత్రులు కాబట్టిగా మళ్ళీ వాళ్ళ రిలేషన్లో, వాళ్ళ ఇంటి పక్కనో, వాళ్ళ చుట్టాలనో వాళ్ళని చేస్తా ఉన్నారు. అంటే ఒక వాచ్మెన్ పనిచేస్తాడు, వాచ్మెన్ ఎక్కడ ఉంటాడు. అంటే ఇలా అన్ని రకాల కళలు ఉండి, నైపుణ్యం ఉండి కూడా కండక్టర్ కనే ఉంటాడు. ప్రై ప్రమోషన్లకు పోలేకపోతున్నారు. కాబట్టి బీసీ ఉద్యోగులలో కూడా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా అదే విధంగా బీసీ విద్యార్థులకు 100% ఫీజు రీయింబర్స్మెంట్స్ కావాలని మీ ఎన్నో రోజులు కోరుతాము. ఇవాళ తెలంగాణ రావడానికి విద్యార్థుల పాత్ర మరవలేనిది. తెలంగాణ ఏర్పాటులో ఎంతో మంది బలిదానాలు విద్యార్థులు చేసుకున్నారు. మళ్ళీ ఇంకోటి కూడా ఈ తెలంగాణలో కూడా చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంని ఏరుకోరి తెచ్చుకున్న దాంట్లో ఇలా విద్యార్థుల పాత్ర చాలా కీలకము. కాబట్టి విద్యార్థుల పక్షాన ఉండాలి. అదేవిధంగా ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లతోని మేము ఢిల్లీ వేదిక మీద చేసే ఉద్యమానికి అందరూ కూడా సహకారం ఉన్నది. మాకు ఇప్పటి కూడా వివిధ కుల సంఘాల నుంచి మద్దతు లభించింది. మాకు మద్దతు తెలిపినటువంటి వివిధ కుల సంఘ నాయకులకు, వివిధ నాయకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.